సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి గూఢచారి 117 గురించి ఈరోజు చెప్పుకుందాం. గూఢచారి 116 అఖండ విజయం సాధించిన తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్లో 1989వ సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా టైటిల్సే ఒక అద్భుతం. మొట్టమొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్రాఫిక్స్ ఉపయోగించి ఈ టైటిల్స్ని వేయటం జరిగింది. ఇందులో సూపర్ స్టార్ వచ్చి గన్ను పేల్చే సన్నివేశం జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు ఏదైతే ఉంటాయో ఆ తరహా చిత్రాలని మనకి గుర్తుకు తీసుకొస్తాయి. సినిమా మొత్తం పూర్తి అయిపోయింది, షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. కానీ వాళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే ఈ టైటిల్స్ విషయం మర్చిపోయారు. కోడి రామకృష్ణ ఈ సీన్ తీయటం ఆయనకి చివరిలో గుర్తుకొచ్చింది. అప్పటికి మొత్తం అంతా డేట్ అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు ఎలా? అది కనుక వేయకపోతే ఇంపాక్ట్ ఉండదు. దానికి సూపర్ స్టార్ ఖచ్చితంగా వచ్చి గన్ను పేల్చేటువంటి సన్నివేశం యాక్ట్ చేయాలి. ఈ పద్ధతిలో మిగతా వాళ్ళు ఎవరైతే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇచ్చిన కాల్ షీట్లు అయిపోయాయి. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే నిర్మాత, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ వెళ్ళి, సార్ ఇలా మేము మర్చిపోయాం, మీరు తీయటం మాకు చాలా ఇప్పుడు ఇంపార్టెంట్, కాబట్టి మీరు మాకు కోఆపరేట్ చేయండి అని చెప్పి ఒక డేట్ చెప్పారు. ఆయన అన్నారు, అదేమో నాకేం పర్వాలేదు, నేను నిర్మాతలు ఏదైతే బాగుంటుంది అనుకుంటారో, డైరెక్టర్ ఏదైతే బాగుంటుంది అనుకుంటారో అది నేను తప్పకుండా చేస్తాను. కాకపోతే మీరు ఏ రోజైతే షూటింగ్ పెట్టుకున్నారో అదే రోజున నేను హైదరాబాద్ వెళ్ళాలి. అంటే ఇప్పుడు చెప్తున్నానండి, 1989లో కదా రిలీజ్ అయింది. అప్పటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెన్నైలోనే సెటిల్ అయి ఉన్నారు, ఇంకా హైదరాబాద్కి రాలేదు. ఏదో పని మీద హైదరాబాద్ వెళుతున్నారని. కాబట్టి మీరు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చేయండి, అంటే కోడంబాకం ఎయిర్పోర్ట్కి వచ్చేసేయండి. అక్కడ నేను డ్రెస్ వేసుకొని నేను షూట్ చేస్తాను, మీ గురించి ఒక గంట ముందుగానే నేను అక్కడికి వస్తాను అని చెప్పారు. సరే, వీళ్ళందరూ రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడే షూటింగు. ఆయనకి వైట్ కోట్ వేయాలి. ఆ వైట్ కోటు వాళ్ళు బయటికి తీశారు. తీసేటప్పటికి వాళ్ళు చూసుకోలేదు. కృష్ణ గారు అది చూసి వేసుకునే టైంలో, ఇదేంటయ్యా దీన్ని క్లీనింగ్ చేయించలేదా అని అడిగారు. ఒక్కసారి వాళ్ళందరూ కూడా స్టన్ అయిపోయారు. ఎందుకంటే అప్పటికే అది వాసన వస్తుంది. ఇది నేను షూటింగ్ చేసినప్పుడు నేను వేసుకున్నానయ్యా, కానీ ఆ తర్వాత ఇంకో ఆర్టిస్ట్ కూడా ఇది వేసుకున్నారు కదా అని గుర్తుకు చేసుకొచ్చారు. అది దానికి కూడా ఆయన ఫీల్ అవ్వలేదు. అది దాన్ని చక్కగా క్లీనింగ్ చేసి ఉంటే ఎవరైనా వేసుకుంటారు. వాళ్ళు కంగుతున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మరి ఇప్పుడేమో వాళ్ళు చూసుకోలేదు, అదేమో అలాంటి పరిస్థితుల్లో ఉంది. మరి ఇంకా ఆయన షూటింగ్ చేయరు, మనం వెళ్ళిపోదాము, ఇంకా సీన్ లేకుండానే చేసేద్దామని చెప్పి కోడి రామకృష్ణ డిసైడ్ అయిపోయారు. అప్పుడు ఆయన ఏం చేశారంటే, మీరు డేట్ పెట్టేసుకున్నారు, ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తే మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పటికి మీరు షూట్ చేయలేరు, అది వాసన వస్తున్నా ఏమొస్తున్నా పర్వాలేదు, నేను చేస్తానయ్యా అని చెప్పేసి అదే కోటుని వేసుకొని ఆ గన్ను పీల్చే సన్నివేశాన్ని చేశారు. ఒక్కసారి అందరూ కూడా నిర్ఘాంతపోయారనమాట. అంత గొప్ప మనస్సు ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా సరే సదుపాయాలు లేకపోతే డ్రెస్సులు కరెక్ట్గా లేకపోతే షూట్ చేయరు. కానీ ఆ రోజు టైం కనుక ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచించి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేశారంటే ఆ కోటు వేసుకొని ఆ షాట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత దాన్ని తీసుకొచ్చి టైటిల్స్తో పెట్టారు. మీరు ఇప్పటికీ కూడా చూడొచ్చు. ఆ టైటిల్స్ చాలా విభిన్నమైన తరహాలో ఉంటుంది. ముఖ్యంగా కోడి రామకృష్ణ డైరెక్షన్లో 1983లో పోరాటం అనేటువంటి సినిమాలో మహేష్ బాబు ఒక బాలనటుడిగా కనిపిస్తాడు. ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వటం జరుగుతుంది. మరి ఇదే సినిమాలో కూడా అతను నటించాడు. అతను కూడా బాలనటుడిగా. అంటే అప్పటికి 6 సంవత్సరాలు పూర్తయింది, 83 కదా. అయినా సరే అతని డ్యాన్సులు కానీ అతని పెర్ఫార్మెన్స్ కానీ ఈ సినిమా విజయానికి దోహదపడింది. సూపర్ స్టార్ కృష్ణ సరసన భానుప్రియ నటించారు. సైంటిస్టులని కొంతమంది కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రహస్యాలు రాబట్టుకునేటువంటి ప్రయత్నంలో వాటిని ఎలా ఛేదించారో ఒక గూఢచారిగా ఆయన అద్భుతంగా నటించారు. అయితే భానుప్రియ పెర్ఫార్మెన్సు, సూపర్ స్టార్ కృష్ణ పెర్ఫార్మెన్సు, మహేష్ బాబు పెర్ఫార్మెన్సు మూడు కలిసి సినిమా విజయానికి దోహదపడ్డాయి. గూఢచారి 116 తర్వాత
మరి ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. ఎందుకంటే జనరల్‌గా ఎక్కువగా గూఢచారి సినిమాలన్నీ కూడా కేఎస్ఆర్ దాసే డీల్ చేశారు. 'ఏజెంట్ గోపి', 'రహస్య గూఢచారి' ఇలాంటివన్నీ కూడా. కానీ కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా కూడా పాత జేమ్స్ బాండ్ తరహా చిత్రాల్ని గుర్తుకు తీసుకొస్తాయి. సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి చివరి జేమ్స్ బాండ్ చిత్రం ఇదే అని కూడా మనం అనుకోవచ్చు. తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు కూడా రావడం తక్కువైపోయాయి. మరి ఘట్టంనేని వారసుడుగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జయకృష్ణ వచ్చేటువంటి భవిష్యత్తులో జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు కనుక చేస్తే తెలుగు మార్కెట్ ఈరోజు విస్తృతపడింది. ఈవెన్ ఓవర్సీస్లో కూడా బిజినెస్ బాగా జరుగుతోంది. అలాగే అభిమానుల కోరిక మేరకు ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఒక జేమ్స్ బాండ్ తరహా సినిమా చేస్తే బాగుంటుందేమో ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ గూఢచారి 117లో ఆయన నటించారు కాబట్టి మరి ఆ దిశగా అయిన ప్రయత్నాలు నిర్మాతలు చేస్తే బాగుంటుందేమో. అభిమానులందరూ కూడా 1000 కళతో ఎదురు చూస్తున్నారు. ఆశలు నెరవేరాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ సూపర్ స్టార్ నటించినటువంటి సినిమాల గురించి, వాటి విశేషాల గురించి, ప్రత్యేకతల గురించి అనేకం సేకరించి మీ ముందుంచుతున్నాం. వీటిని కనుక మీకు లైక్ చేసినట్టయితే మాకు కూడా లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఉన్నతికి మీరు దోహదపడాలని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు మీరు చూపిస్తున్నట్టే ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. మీ దీవెనలు మాకెప్పుడు కూడా కావాలి. అలాగే మీ ఆశీర్వాద బలంతో ఇది ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్యవ్రత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.